గురువుకు మినక ఎవరు లేరయ్యా. గురువాజ్ఞ మీరాకు గురుని నిందించాకు. గురు సందర్శనమున సాష్టాంగమునరించు. గురుని కరుణు చెయముని కందని పరమ పదమును జెందెదవు నిజ గురుని మరువని సత్య కవిదా సచలమును బోధించు బ్రహ్మాతడేనోయ్యా. గురువుకు మినక ఎవరు లేరయ్యా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయారులకు జై. విష్ణు ఆనంద కృష్ణమూర్చారులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ. 31 కదా పద్యంనా? 31. శ్రీ గురువాక్య విశేషము చేగాక పరానుభూతి చెందరు మనుజుల్. యోగములో గురియగు కృత్యాగమునను కోర్కె మీరి తమ మనచూమయ్యా. నియతాత్ముడై భ్రమలన చూమయ్యా. బొమ్మమూడిపై జ్ఞప్తి పూని గుర్తించాడు. విమలా నిర్గుణమూర్తిని విజ్ఞాతుడయ్యుండు. శమదమాదిక గుణ కదంబము శక్యపడగని నిత్య సుఖమున క్రమముగా తేలాడి వలగొని కౌశలంబగు ధ్యాన పరమున తమ మనచూమయ్యా. నియతాత్ముడై భ్రమలన చూమయ్యా. జై గురు. జై గురు. జై గురు స్వామి. జై గురమ్మ. జై గురు. జై గురు స్వామి. జై గురమ్మ. జై. గురువుచే సూచింపబడిన వాక్యమే మంత్రం. గురువుచే సూచించబడిన వాక్యమే. ఏ వాక్యాలైతే 2 మంత్రాలుగా 3 మంత్రాలుగా చెప్పినటువంటి అవి, మరియు ఇక ఏ వాక్యం చెప్పినప్పటికీ అదంతా దాని పరమార్థం అంతా ఏ గురువాక్యాల చేత నువ్వు రహితమైతావో దానికి తీసుకుపోయే మార్గంగా ఉండాలి. ఈ మంత్రం మననం చేయటం ద్వారా ఇహమందు రక్షించే మంత్రం వంటిది కాదు. శ్రీ గురు వాక్య విశేషం ఏమనగా ద్వాదశోడ సూచనచే సచ్చిష్యుడు ఎరుకు విడుచును. ఈ మంత్రంతో ఎట్లా అంటే ఈ మంత్రం చేత ఇతర మంత్రాలలాగా వచ్చేటువంటి మంత్రం రక్షించేదో ఇంకోటి కాదు. నీకున్న భ్రాంతులన్నీ తొలగిపోతే నీవు ద్వాదశి షోడశి శిక్షణ చేత ఎరుక విడిచడానికి మార్గం అయ్యేది. ఎరుక విడిచేది, ఎరుక భ్రాంతి పోయే విధంగా చెప్పేటువంటి మంత్రార్థ భావాన్ని ఎరిగేది. కానీ ఇతర మంత్రముల మరణం చే ఎరుక గట్టిపడును. ఇతర మంత్రములు అంటే మామూలుగా ఏవైతే నీకు ఇలా జరుగుతుంది, దీనివల్ల నీకు పుణ్యము, దీనివల్ల నీకు వస్తుంది, దీనివల్ల కలిగేటువంటి లాభం ఇది అని చెప్పేటువంటివన్నీ ఎరుక ఇంకా గట్టిపడేదే. కనుక ద్వాదశి షోడశులు మరణం చేయరాదు. మంత్రాలు మరణం చేసేటివి అంటే ఇతర మంత్రాలలాగా 108 సార్లు మంత్రార్థము భావములో ఎరిగి దాన్ని మరవకు అంటే దాంట్లో ఉండేది ఏంటంటే ఈ ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటిది ఏమీ లేదు అందులో ఇంకో దానికి స్థానం లేకుండా ఎప్పటికీ నిరంతరంగా శాశ్వతంగా ఉంది. దాంట్లో మూలం లేని గుర్తిరిగే ఎరుక అనేది మూలం లేకుండానే వచ్చి ఈ సర్వ వ్యవహారములనే లేనెరుక. అది ఆ సర్వ వ్యవహారములు చేసినట్టుగా తోచినటువంటి కళ అది జరుగుతోంది అంతేననేది దాని అంతరార్థాన్ని భావనలో పెట్టుకోవాలి. కానీ దాన్ని మిగతా మంత్రాలను ఏవైతే చేస్తారో
1000 సార్లు 100 సార్లు అని వాటిలాగా కాదు ఇది. ఇది మననం చేసేది కాదు. మననం అంటే దాన్ని అనుకోవడం. ఆ మంత్రాన్ని అనుకోకుండా మంత్రార్థాన్ని భావనలో నిరంతరం ఉండేటట్టు చేసుకోవాల. మంత్రాన్ని రోజు జపించడం కాదు. మంత్రమర్థము నీ మదిలో నిలబడే వరకే మాత్రమే దాని మననం అనేది ప్రారంభంలో. తర్వాత దాని భావాన్ని ఇది చేసుకున్న తర్వాత దినం మంత్రం జపించుకుంటా మననం చేసేది కాదు ఇది. సహజముగా శిష్యునిలో మననమై స్థిరమగును. సహజంగానే మననం అయిపోయి స్థిరమవుతుంది. మొదట్లో మంత్రము అనేది మాత్రమే స్థిరమైతే, ఆ మంత్రం అనేది ఒకసారి దాని భావం స్థిరమైపోయిన తర్వాత ఇంక మళ్ళీ గుర్తులో ఉంటుంది గానీ జపించేది కాదు. జపించడము అంటే ఏదేదో పని చేసుకుంటూ వాళ్ళు చేస్తూ కొంతమంది చేస్తూ ఉంటారు చూడు. ఈ మధ్యలో తిప్పుతా ఉంటారు. అది 108 సార్లని ఇచ్చిన దాంట్లోకి 108 సార్లు, 1000 సార్లు అనుకోండి. వాళ్ళు 1000 సార్లు లేకపోతే రామ జపమని రామ 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 అనుకుంటూ దాన్ని చేసేవాళ్ళు. అవన్నీ ఏమిటంటే అవి మననం చేసేటివి. ఇదేమో శిష్యునిలో సహజమైపోయి ఉండాలి. అది మొదట్లో నేర్చుకునేటప్పుడే దాని మంత్రార్థాన్ని తెలుసుకుంటూ పోతే మంత్రమును మననం చేసేది కాకుండా మంత్రార్థాన్ని భావనలో నిలుపుకొని స్థిరమైపోయేటట్టుగా చేసుకునేది. ఇదే విశేషం. ఇట్టి విశిష్టత చేతనే గాని ఇతర పద్ధతుల్లో పరానుభూతి చెందుట నరులకు సాధ్యం కాదు. ఈ ఈ పద్ధతిలోనే చెందాలి గాని, ఈ పద్ధతిలో ఉన్నటువంటి ఏవైతే భ్రాంతులున్నాయో అవి తొలగిపోతే ఆవ ఏదైతే మంత్రాలు గురువు చేత చెప్పి మంత్రార్థం ఉందో అది భావనలో స్థిరపడిపోయి ఉండాలి. ఆ మంత్రముల యొక్క భావం. అంతేగాని ఇక్కడ చేసే యోగం ఉండదు. ఈ యోగం చేత ఇతర పద్ధతుల్లో పరానుభూతి చెందుట అనేది సాధ్యం కాదు. నరులకు సాధ్యం కాదు. ఇక్కడ చేసేటువంటి యోగము జరిగే యోగమే ఉండును గాని చేసే యోగం ఉండదు. జరిగే యోగము అంటే యోగం అంటే దగ్గరగా అయ్యే స్థితి. తానే అది అయ్యే స్థితి. తాను ఆ రూపాన్ని దాల్చే స్థితి. ఆ స్థితి ఏమిటి అంటే అయ్యేదే ఉంటుంది తప్ప ఈడ చేసేది ఉండదు. చేసే యోగం కాదు అది అయ్యే యోగం. అట్టి జరిగే యోగంలో హృదయమందు లోగురి కుదరగా హృదయమే లేకుండా పోవును. ఆ జరిగే యోగంలో ఏం జరగాలంటే హృదయంలోనే గురి కుదిరేది హృదయంలోనే గాని గురి కుదిరి ఆ భావం చెందుతూ పోగా ఆఖరికి ఏమవుతుందంటే హృదయం లేకుండా పోతుంది. హృదయం లేకుండా పోవడం అంటే హృదయం అంటే ఇక్కడ మామూలు అర్థంలో తీసుకుంటే గుండె అవుతుంది. అది కాదు. ఏదైతే త్రిపుటి ఉందో త్రిపుటే హృదయ గ్రంథి అనేదానికి త్రిపుటినే చెప్పారు. ఎక్కడైతే సంకల్పాలకు పుట్టుక స్థానం ఉందో అది దానిని మళ్ళీ భావించి ద్రష్టగా దృశ్యంగా 3గా తేలిబడుతున్నటువంటి దానికి స్థానం ఏదైతే ఉందో అదే హృదయ గ్రంథిగా ఉన్నటువంటిది. అది లేకుండా పోవాలి అని చెప్పిండేది. కాబట్టి అది లేకుండా పోతుంది. ఎట్లా గురి కుదరగా లోపల గురి కుదిరితే అది లేకుండా పోతుంది. అట్టి హృత్యాగంలో అంటే హృదయ త్యాగంలో ఏ హృదయం అయితే ఏది భావన చెందుతుందో సంకల్పాలు కలుగుతున్నాయో దాంట్లోనే తాను త్రిపుటి చేత ద్రష్టగా దృశ్యాన్ని చూడబడేది చూసేది చూడబడిన విషయము చూసేవాడు. ఈ 3 లేనటువంటి స్థితి, ఈ హృదయం త్యాగమైనటువంటి స్థితి కలిగితే ఈశ్వర ఇచ్ఛా సంకల్పములు ఉడిగిపోవు. ఈశ్వర ఇచ్ఛా సంకల్పములు అంటే సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి సమిష్టి ఎరుకేమో మొత్తం విశ్వానికంతటికీ కలుగుతున్నటువంటి స్థితిని కలుగజేస్తుంది. సంకల్ప స్థితిని వాటన్నిటికీ చైతన్యం కలుగజేస్తుంది బ్రహ్మాండానికి. దాంట్లో భాగంగానే జీవునికి ఉన్నటువంటి సంకల్పము కలుగుతున్నటువంటి ఇచ్ఛాశక్తి ఉంది జీవునిలోనూ అక్కడ సమిష్టిలో కూడా. ఈ ఈశ్వర ఇచ్ఛా సంకల్పములు ఉడిగిపోవును. ఇచ్ఛ అంటే కోరిక, సంకల్పము దానివల్ల పుట్టేటువంటి సంకల్పము దేనివల్ల అయితే నువ్వు సంకల్పం చేత మళ్ళీ మిగిలినవి జరుగుతున్నాయి. మొదట పుడుతున్నటువంటిది సంకల్పంగా పుడుతున్నటువంటిది.
అవి ఉడిగిపోతే ఆ నిస్సంకల్పమును మీరి జ్ఞానాజ్ఞానములనటి తమస్సు నడుచుకొను. ఆ నిస్సంకల్పంగా ఉన్నటువంటిది కూడా ఒక స్థితే. నిస్సంకల్పంగా సంకల్పములు లేకుండా. కానీ వాటిని కూడా మీరి అంటే సంకల్ప, నిస్సంకల్పం 2 కూడా లేనటువంటి స్థితి. మీరితే అక్కడ జ్ఞానం అనేది గాని, అజ్ఞానం అనేది గాని 2 లేవు. ఆ చీకటనేది ఏదీ లేదు. అజ్ఞానం నుంచి జ్ఞానం స్థితికి పోయినప్పటికీ కూడా జ్ఞానం అనేది ఉంది. జ్ఞానం అనేది సంకల్పం కలగడానికి కారణం కూడా జ్ఞానమే. జ్ఞానమే ఎరుక. కాబట్టి నిస్సంకల్పంగా ఉన్న స్థితిలో నుంచి కూడా మళ్ళీ సంకల్పం ఎప్పుడైనా కలుగుతుంది కాబట్టి సంకల్పం, నిస్సంకల్పం 2 రహితమైనటువంటి జ్ఞానాజ్ఞానములనేటువంటి చీకటిని అణుచుకోవాలి. సూత్రాత్మలో ఉన్నటువంటి సూత్రాత్మలో ఉన్న ఈశ్వరీయ జ్ఞానమనడి తమస్సు అణిగిపోయిన పిదప మాయాకల్పిత దేశకాల వస్తు సహిత విలాసం అంతయు భ్రమయని నిరూపించబడి స్వానుభవంలో అట్టి భ్రమలు అనుగును. సూత్రాత్మగా చెప్పబడింది ఏదైతే ఎక్కడైతే ప్రారంభించబడుతుందో, ఎక్కడైతే జీవునిలో ఇక్కడ వెష్టిగా, అక్కడ సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరునిగా కలిగినటువంటి మొదటి సంకల్ప జ్ఞానం అనేది ఎక్కడైతే పుడుతోందో, ఎక్కడ పుడుతోంది అంటే అవ్యక్తంగా ఉన్నటు నుంచి వ్యక్త స్థితిలోకి రావడానికి ఏది కారణమైందో మొదట, అది ఈశ్వరీయ జ్ఞానం. ఆ ఈశ్వరీయ జ్ఞానం అనేదే సమిష్టి ఎరుకగా ఉండి సకల సృష్టికి కారణమైన స్థితిలో ఉంది. ఆ ఈశ్వరీయ జ్ఞానం అనే తమస్సు అణిగిపోయిన పిదప ఇక మాయా కల్పితంగా తోచబడినటువంటి మాయ చేత మాయే ఏది సంకల్పించిందో మొదట అవ్యక్త స్థితి నుంచి వ్యక్తం కావడానికి మాయ తోడవడం వల్లనే అది త్రిగుణాత్మకమై లేని ఎరుక చేత లేనిదే ఉన్నట్లుగా తోపింపజేయడానికి కారణమైనటువంటి సర్వము ఏర్పడింది. కాబట్టి మాయా కల్పిత దేశకాల వస్తు సహిత విలాసమంతయు మాయ చేత కల్పించబడినటువంటి ప్రదేశము, కాలము, వస్తువులు అంటే బ్రహ్మాండంగా కనపడుతున్న సకల దృశ్యము, దానికి సంబంధించిన కాలము, దానికి సంబంధించిన ప్రదేశము అనేటువంటి 3 మొత్తం లేనివే. వస్తు సహితంగా బ్రహ్మాండంగా కనిపెడుతున్నటువంటి మొత్తం విశ్వమంతా లేనిదే, కాలము లేనిదే. ఈ విలాసం అంతయు ఇదంతా కూడా భ్రమయని నిరూపించబడి, అంటే ఈ విలాసంగా ఉన్నటువంటి బ్రహ్మాండం, అందులో అనేకంగా ఉన్నటువంటి నేను నీవనేటువంటి జీవులు, మరియు దృశ్య ప్రపంచంగా కంటికి కనబడుతున్నటువంటి వస్తు జగత్తంతా అంతా కూడా భ్రమేను అని నిరూపించబడి స్వానుభవంలో అట్టి భ్రమలు అనుగును. స్వానుభవంలో అంటే తన అనుభవంలోకి రావాలి. తన అనుభవంలో ఏ రకమైనటువంటిది ఇవన్నీ ఉన్నాయనేది చూస్తున్నటువంటిది కదలికలు అనేటివి ఆగిపోవాలి. ఆ కదలికలు జరుగుతున్నా కూడా జరుగుతున్నవి లేనెరుకలో జరుగుతున్నటువంటి కలగా భావించే స్థితిలో ఉండాలి. అది భ్రమ అని నిరూపించబడి స్వానుభవంలో అట్టి భ్రమలు అనగాలి. స్వానుభవంలో తన స్వానుభవ స్థితిలో అవన్నీ అణిగిపోయినటువంటి భ్రమరహితమైనటువంటి స్థితిలోకి పోవాలి తాను. కనుక నీ ఆత్మను అటు ఇటు పోనీయక నియమించు నీలో కలుగుతున్న భ్రమలనుచుము. నీ ఆత్మను అటు ఇటు పోనీయక అంటే ఏ ప్రకాశం చేత ఆత్మగా ఉన్నదేమో ప్రకాశం కలగజేస్తే దానితో ప్రేరణ పొందినటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటివేమో అటు ఇటు కదులుతున్నవి. కదలడానికి కారణమైనదేమో అది కదలడానికి కారణమైన ప్రకాశం ఇయ్యకుండా ఉండేటువంటి ఘనీభవించిన స్థితి రావాలి దాంట్లో. ఆత్మగా చెప్పబడినటువంటి దాంట్లో ఆత్మగా చెప్పబడిందే సమిష్టిగా ఉన్నటువంటి 4వ స్థితిలో ఉన్న పరమాత్మ కూడా అదే. కాబట్టి అది ఘనీభవించిన స్థితిలో కావాలి. అది ఘనీభవించి అది దాంట్లో నుంచి ప్రకాశం కలగజేసి ఇది కదిలేటట్టుగా చేసి ఇది కదిలి మళ్ళీ వ్యాపకం చెందే విధంగా కాకూడదు. అటు ఇటు పోనీయక నియమించము అంటే అట్లా వ్యాప్తి చెందకుండా కదలకుండా ఏమీ కదలని స్థితిలోకి పోవాలి. నీలో కలుగుతున్న భ్రమలు అనుచుము.
నీలో కలిగే భ్రమలన్నీ అణచు. ఏమి కలిగినప్పటికీ అన్నీ భ్రాంతులే. భూమధ్యంలో గుర్తించే ఎరుకను పోని తిరిగి సగుణముగా పరిణమించని నిర్గుణ తత్వమును పోను. భూమధ్యంలో ఎక్కడైతే ఆ త్రిపుటి ఉందో దాని చేత తోచబడినటువంటి ఎరుక మళ్ళీ అది సగుణంగా పరిణమించింది అంటే సగుణం గుణాలతో కూడి పరిణమించితే మళ్ళీ వ్యాప్తి చెందే తత్వం కూడా వస్తుంది. ఆ వ్యాప్తి చెందే తత్వంతో సకలము మళ్ళీ వ్యవహారం లేకొస్తుంది వ్యవహారంగా. కాబట్టి తిరిగి సగుణముగా పరిణమించిన నిర్గుణ తత్వమును పోను. తిరిగి సగుణంగా కాకుండా నిర్గుణ తత్వంగా పోను దాన్ని అంటే ఎప్పుడెప్పుడు ఏ రకంగా తోచబడినప్పటికీ నేనే లేనని నేను కలలో వచ్చినటువంటి ఓ వ్యవహారంగా జరుగుతున్నటువంటి దాంట్లో నేను ఇప్పుడు ఉన్నాను అని అనుకుంటున్నదంతా ఓ కలలో జరుగుతున్నటువంటి వ్యవహారం అని దాంట్లో గుర్తించి భూమధ్యంలో ఎక్కడైతే సంకల్పం పుట్టి దాని చేత మళ్ళీ అది వ్యాప్తి చెందుతుందో దాన్ని అది నిర్గుణతత్వంగా ఉండేటట్టు పూను. ఆ విధముగా జ్ఞాతగా లేకుండా పోయేదు. జ్ఞాతగా ఉన్నటువంటిది ఎక్కడ జ్ఞాతగా ఉందో ఆ జ్ఞాత ఉంటే జ్ఞానము జ్ఞేయము రెండు జ్ఞాతయే తెలుసుకుంటారు. జ్ఞాతలోనే కలుగుతున్నటువంటి సంకల్పంగా ఉన్నటువంటిది ఎరుకే అది తెలుసుకుంటున్నది. జ్ఞాతలో ఉన్నటువంటి గుర్తెరిగే ఎరుకే తెలుసుకుంటోంది. కాబట్టి జ్ఞాత లేకుండా పోవాలంటే జ్ఞాత గుర్తెరిగి విషయంగా ఉన్నటువంటి ఏది తెలియబడుతుందో అది లేకుండా పోవాలి. జ్ఞాత లేకుండా పోతే ఎప్పుడైతే జ్ఞానము అనేటువంటి జ్ఞాత లేకపోతాడో బాహ్య ఎరుకరడి అజ్ఞానమును అంతర్ఎరుకరడి బ్రహ్మజ్ఞానమును వీడుటకు శక్యమగును. ఎప్పుడైతే జ్ఞానంతో ఉన్నాడో బాహ్య ఎరుకగా భావించే బయట ప్రపంచాన్ని బయట జరుగుతున్న సర్వ వ్యవహారాలని గుర్తిస్తూ తాను భావన చెందుతున్నదే కాక అది వీడి అంతర్జ్ఞానం ఏది అంతర్జ్ఞానంగా ఉన్నటువంటిది ఏది బాహ్య ఎరుక అనేది కాకుండా అంతర్ఎరుకగా ఉన్నది ఏదంటే నేను బ్రహ్మమును. ఆ బ్రహ్మజ్ఞానమే నేను. బ్రహ్మమనే ఎరుకే నేను, నాకంటే వేరుగా కాదు. నేనే ఆ ఎరుకగా సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మమును అని భావిస్తున్నటువంటి అంతర్ఎరుక అది వీడుటకు కూడా శక్యమవుతుంది. దాన్ని కూడా వీడాలి. అనగా శమధమాదులు సాధ్యమగును. శమధమాదులు అని చెప్పినటువంటి సాధకునికి ఏవైతే చెప్పారో ఏ స్థితిలో నువ్వు బాహ్యేంద్రియ నియంత్రణ అంతరేంద్రియ నియంత్రణ అవి రెండిటికి వాటి భావం. ఆ రెండింటిని ఏ విధంగా బాహ్యేంద్రియ నియంత్రణ అంటే నువ్వు మెలకువలో కూడా ఉన్నప్పుడు చేస్తున్నావు. ఈ ఇంద్రియాలన్నీ ఎక్కడా పోకుండా ఓ చోట కూర్చొని ఇప్పుడు ఈ విషయం వింటున్నావు అనుకో, ఒకే చోట కూర్చొని బాహ్యేంద్రియ నియంత్రణ. ఓ చోట కూర్చున్నావు ఇది వినడానికని ఓ చోట కూర్చున్నావు. ఈడ కూర్చున్నప్పటికీ లోపల ఉన్నటువంటి అంతరేంద్రియాలు పరిపరి విధాలుగా వ్యాప్తి చెందంటే అవి సంకల్పించుకొని ఎక్కడికి పోవాలో అక్కడ దాంట్లో తిరుగుతుంటాయి కదా అంతరేంద్రియాలు కానున్నవి. అవి కూడా నియంత్రించితే ఒకటి శమము ఒకటి దమము, బాహ్యేంద్రియ నియంత్రణ అంతరేంద్రియ నియంత్రణ. వాటితో సాధ్యమవుతుంది. ముందు అది ప్రాక్టీస్ చేసేది ఎందుకు సాధకుడుగా చెప్పినప్పుడు చెప్పారంటే ఒకటేమో ఏ విషయాన్ని అయితే నువ్వు వింటూ తెలుసుకుంటున్నావో దాని మీదే ఏకాగ్రత కలిగి పక్కకు పోకుండా లోపల ఉన్నటువంటి అంతరేంద్రియాలు కదలకుండా ఉండడం. ఏది వింటున్నావో ఏది చూస్తున్నావో దాని పట్లే ఉండడం. లేదంటే ఇది వింటూ మళ్ళీ ఎక్కడో ఇంకో గంటకు చేయాల్సిన పనిలో ఇంకో వైపుకోపోతే అది మళ్ళీ కదలినట్లు. కదలిక లేకుండా కనీసం ఆ కాసేపు ఏ విధంగా ఉంటావో అంతరేంద్రియాలతో సహా నిగ్రహం కలిగించి అట్టి శమనవాద స్థితి కలిగితే సాధ్యమవుతుంది. అట్టి స్థితిలో నీవు నిత్య సుఖంలో తేలియాడదవు అని అంటే ఎప్పుడైతే ఈ రెండూ లేవో ఈ వ్యాప్తి చెందనము ఈ సంకల్పం కలగడము దానిని ప్రకారం వ్యాప్తి చెందడము మళ్ళీ దాంట్లో తాదాత్మ్యం చెందడం బాహ్యంగా ఉన్నటువంటి జగత్తులో కానీ నీలో ఉన్నటువంటి అంతర్జగత్తులు దేంట్లో అయినప్పటికీ కూడా
దాంట్లో ఏమైతే ఈ ద్వంద్వములు కలగజేస్తాయి కాబట్టి ద్వంద్వరహిత స్థితిలో ఉన్నటువంటి దాంట్లో అది నిత్య సుఖం. దాంట్లో ఏ రకమైనటువంటివి నీకు కలిగే అవకాశం లేదు. కాబట్టి సోహం బ్రహ్మ అయినడి ధ్యానము నిన్ను విడుచును. సోహం బ్రహ్మ ఏదైతే గాలి పీల్చుకుంటూ వదులుతూ ప్రాణంతో ఉన్నటువంటి స్థితిలో దానిని ఆ పీల్చుకునే సోహం అనే దాంతో ఒక బ్రహ్మ అనేటటువంటి ధ్యానం ఏదైతే చేస్తున్నావో నేను బ్రహ్మమును అని అంటున్నదంతా దాంతోనే వ్యవహారాత్మకంగా జాగ్రత్త అవస్థలో మారినప్పుడు ఈ పీల్చుకుంటున్నటువంటి ప్రాణవాయువు పోయి మనసుతోనూ ఇతర దానిలతో ప్రభావం చెంది నేను జీవించి ఉన్నటువంటి స్థితిలో జీవించినాననేది తెలుసు. నీది గాఢ నిద్రలో కూడా జీవించి ఉంటేనే అది పోతోంది కానీ ఎప్పుడు దానితో తాదాత్మ్యం చెందుతున్నావంటే జాగ్రత్తలో ఉన్నప్పుడే చెందుతున్నావు. మిగిలినప్పుడు ఒకటేమో స్వచ్ఛ స్థితిలో ఉంది, ఒకటేమో ఏ స్థితిలోనూ లేనటువంటి చైతన్యరహితమై ఉంది. ఈ జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏదైతే కలుగుతోందో ఆ సోహం అనేటువంటి ధ్యానం దాంట్లో నుంచి నిన్ను విడచను. నేను దాంట్లో ఉన్నాననేటువంటి ఏదైతే గుర్తెరుగుతున్నటువంటి తెలివిగా ఉన్నదో అది. తెలివి లేనటువంటి స్థితిలో జాగ్రత్తలో ఉండడము అనంటే తాను ఉన్నప్పటికీ తానులో కలిగేటువంటి చలనాలన్నిటినీ వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉండడం. ఓ సమాధి స్థితిలో మేల్కొన్నవాడే ఆ స్థితిలో ఎట్లుంటాడో కదలక భావం కదలనీయకుండా ఉన్నటువంటి స్థితి. క్రమంగా నైపుణ్యంగా బ్రహ్మభావమును వీడగా జ్ఞానాజ్ఞానములనే తమస్సు అనుగును. క్రమంగా ఏది నైపుణ్యంగా నేను బ్రహ్మముననేటువంటి సమిష్టి ఎరుక కూడా వీడితే వ్యష్టి ఎరుక లేదు, సమిష్టి ఎరుక లేదు, రెండుగా ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నది కూడా వీడిపోతే అప్పుడు ఈ వ్యవహారం అంతా ఏమవుతుంది? బ్రహ్మభావమును కూడా వీడగా జ్ఞానాజ్ఞానములంటే తమస్సు అనుగును. జ్ఞానము అజ్ఞానం రెండు కూడా ఎరుకే కాబట్టి ఆ రెండు కూడా ఎరుకే. ఆ ఎరుకే చీకటి, ఆ ఎరుకే అజ్ఞానం. మొత్తం ఆ ఎరుకే అణిగిపోతే మాయాకల్పిత వ్యవహారం అంతయు భ్రాంతి అని నిర్ణయమైనప్పుడు ఈ జరుగుతున్నది నేను పుట్టాను, నేను పుట్టిన తర్వాత జగత్తు దాంతో తాయాత్వం చెందడం, నేను వ్యవహారం చేయడం, మళ్ళా కొంతకాలానికి పోవడం, ఇదంతా కూడా మాయాకల్పితంగా జరిగినటువంటి భ్రాంతి చేత కలగనినటువంటి కళ ఇది. ఈ కళ వీడిపోతే ఈ కళ భ్రాంతి అని నిర్ణయం అయితే ఈ మాయాకల్పిత వ్యవహారం అంతా కూడా భ్రాంతేను అని నిర్ణయంగానైతే అప్పుడు సూత్రాత్మమైన నీకు ఈ భ్రాంతులు అనగును ఊరకున్నట్టు జరుగును. సూత్రాత్మ స్థితి ఏది? సూత్రాత్మ ఏది? మొదట అవ్యక్త స్థితిలో నుంచి సంకల్పించినటువంటి సూత్రాత్మ. అదే లేదు, అదే లేనటువంటిది ఏదీ లేదు. ఏదీ లేకపోతే ఏ విధంగా ఉందో, ఏ విధమైనటువంటి వ్యవహారం అంతా జరిగినట్టుగా నీకు తోచినట్టుగా కళలోంచి మేల్కుంటానే ఒక్కసారిగా కలలేదో ఈ ఇది కూడా ఈ వ్యవహారం జరిగినటువంటి ఈ వ్యవహారం కూడా సర్వ వ్యవహార భ్రాంతి అంతా కూడా మాయా కల్పితంగా జరిగినటువంటి వ్యవహారమే. బ్రహ్మాండం ఉత్పత్తి, బ్రహ్మాండంలో పిండాండాల ఉత్పత్తి, వాటిలో జరిగినటువంటి ఆ చర్యలు ఈ సర్వము కూడా ఏ ఎరుక చేత జరిగినట్టుగా వ్యవహారం చూపింపబడిందో మాయా కల్పితంగా అదంతా కూడా లేనిదేను అని నిర్ణయమై ఈ భ్రాంతులు అనగును. అప్పుడు ఊరకున్నట జరుగును. ఊరకున్నట అంటే అది తెలియబడినప్పటికీ దానితో తాదాత్మ్యం చెందే స్థితిలో లేకుండా అది లేనెరుకలో జరుగుతున్న కలగా భావించి అశరీరుడైన గురుమూర్తి ఏ విధంగా ఉంటాడో అవసరం వచ్చినప్పుడు మాత్రమే తాను లేనెరుకలోనే ఉన్నాను, అవసరం వచ్చినప్పుడు తాను స్పందించినప్పటికీ బోధించడానికో ఇతరత్ర ఇంకో దానికో ఒకవేళ స్పందించినప్పటికీ తాను లేనెరుకలో ఉన్నాననే జ్ఞప్తిలోనే ఉంటాడు. 32 చెప్పన్నా. సూటిగను విశ్వరూపము నాటిన మది నెరిగి చూడ్కిన మారుతము మీటుచు కాటుక పక్షుల మాటున నా శిఖరమెక్కి మమత విడద్రోక్కు దఖరాకాశాక్రమ మెరిగి నిక్కు
విమలావిలోకి వై వివరించి నిన్నెంచి సమగూరి దాటుట సంకల్ప శూన్యము. యమనియమయోగాది వృత్తుల యందు చేరక పూర్ణమున గురి అమలమవ్యయ నిర్వికల్పక మంది మదిలో నిండు ప్రభగని మమతా విడద్రొక్కు దఖరాకాశాక్రమ మెరిగి నిక్కు. హ్మ్. తమము భ్రమలు అణగిన పెదప ఏ ఎరుక అనేటువంటి తమం చేత కలిగినాయో భ్రమలన్నీ అవి లేకుండా అయిపోయిన తర్వాత అణగిన పెదప అంటే అవి ఇంతకాలం వ్యవహారం చేసాయి కదా. ఇప్పుడు ఆ వ్యవహారం చేసేటటువంటిది అణిగిన తర్వాత విశ్వం యొక్క మర్మం తెలియను. విశ్వం మర్మం తెలవాలి అని అంటే ఆ విశ్వమంతా దేనివల్ల కలగడానికి కారణమైనది కేవలం సంకల్పమాత్రంగా మొదట పుట్టింది. అది వ్యక్తమై మళ్ళా సర్వ వ్యవహారములన్నీ కూడా దాని చేతనే ఏం చేత ఎరుక చేతనే జరిగినాయి. ఆ జరిగినటువంటివి రెండు అణిగిన తర్వాత ఏది వ్యక్తం కావడానికి కారణమైందో ఏది వ్యవహారం చేస్తుందో ఆ రెండు అణిగిన తర్వాత విశ్వం యొక్క మర్మం తెలియదు. విశ్వం అంటే కనపడుతున్న నిజానికి ఉన్నది అని భావించినటువంటిదంతా లేనిదే. ఎప్పటికీ ఉన్నటువంటి దాంట్లో దానికి ఏ సంబంధము లేకపోయినప్పటికీ మూలం లేకుండా తోచినటువంటి ఎరుకే సర్వము ఉన్నట్టుగా భ్రమింపజేసింది. ఆ విశ్వం యొక్క మర్మం అదే. సూత్రాత్మ అయినటువంటి నీలో విశ్వం యొక్క నిజరూపం సూటిగా నాటినప్పుడు విశ్వమే లేని స్థితిలో నీవు ఎట్టివాడవో నిర్ణయించము. సూత్రాత్మ అయినటువంటి స్థితి లేకపోతే ఏది దేని చేత ఇది ఉన్నదన్నట్టు కల్పించబడినటువంటి మాయ కలగక ముందు ఉన్నటువంటి స్థితిలో నుంచి పోతే మాయ కలిగిన తర్వాత ఏ విధమైనటువంటి విశ్వం అనేటువంటిది కలిగిందో ఆ కలిగినటువంటిది మళ్ళీ ఆ లేని స్థితి మళ్ళీ ఆ విశ్వం అనేది కలగడానికి కారణమైనది పోతే అది లేని స్థితి. అది కల్పించింది అదే కాబట్టి కల్పించినటువంటి విశ్వమంతా ఏర్పడినటువంటి కళతో సాటిపరుచుకోమని చెప్పినది ఏంటి అంటే అంతకుముందు ఏమీ లేదు. ఏమి లేనటువంటి స్థితిలో ఒక కళ ఏర్పడింది. కళ ఏర్పడి అంతా తోచి వ్యవహారం చేసి సర్వం అయిపోయింది. సర్వం లేనిది మేల్కొన్న తర్వాత అక్కడ మేల్కొన్న తర్వాత ఆ కళలోది నిజమే వ్యవహారంలో లేదు. అది కళ. కేవలం కళలోని పరిస్థితులన్నిటినీ తానే కల్పించుకుంది. కళలోని వ్యక్తులు, కళలో జరిగిన వ్యవహారం కూడా. అట్లే ఈ దీన్నంతటినీ కల్పించుకుంది. ఈ దీంట్లో నుంచి మెలకువ చెందేది ఎట్లా అంటే ఇది జాగ్రత్తలో కల్పించుకున్నటువంటి సర్వ వ్యవహారము గురుమూర్తి చేత మేల్కొల్పబడాలి. ఈ కళలోంచి ఈ విశ్వం అనేటువంటిది ఉన్నది అనే కళ జరుగుతున్నది అనేది సూత్రాత్మ స్థితిలో నుంచి జరిగింది. ఆ స్థితిలోకి మళ్ళీ నువ్వు మేల్కొనాలంటే ఈ వ్యవహార స్థితిలో ఉన్నటువంటి విశ్వం జరగడం లేదు, జరుగుతోంది అనే భావన కేవలం నాలో జరుగుతున్నటువంటి వ్యవహారాత్మక కళ. ఆ కళ ఏమో నిద్రలో వచ్చినటువంటి కళ, ఊహ చెందినటువంటి కళ. ఇది వ్యవహారాత్మకంగా కంటికి కనబడుతున్నటువంటి కళ వలె ఈ కళలోంచి గురుమూర్తి చేత మేల్కొంటే గనక విశ్వమే లేని స్థితిలో నీవు ఎట్టివాడవో నిర్ణయించబడతావు. విశ్వం లేనటువంటి స్థితిలో ఎక్కడున్నావు నువ్వు? ఇంకా నువ్వేం లేవు. నీలో భావన చెందుతున్న దానికి కారణమైనది కూడా లేదు. అంతకుముందు ఏ స్థితిలో ఉంది? అంతకుముందు ఏ స్థితిలో ఉంది? విశ్వమే లేని స్థితిలో ఉంది. విశ్వంలో మేల్కొన్న తర్వాత ఈ విశ్వమంతా ఏర్పడిన తర్వాత ఏ మాయ చేతి ఉందని తోపింపబడిందో ఆ మాయ కూడా పోయింది. ఆ విశ్వము అనే కళ కూడా పోయింది అనుకో. అంతకుముందు ఏ స్థితిలో ఉంది? కేవల పరిపూర్ణం అనే బయలు స్థితిలో బయలే ఉంది. ఇది లేదు. ఇది లేకుండా పోయినటువంటి స్థితిలో నువ్వు ఆ స్థితిని పొందేటువంటిది గురుమేల్క చేత మేలుకున్నటువంటి వానికి నీవు ఎట్టి స్థితిలో ఉన్నావో నీకు తెలుస్తుంది. నీ దృష్టిని వాయువరుడే చైతన్యమును తాకుతూ గిరిజిహోకు మాటున ఉన్న త్రికూట స్థానమును శిఖరమెక్కి విశ్వముపై మమతను వీడుము. ఏ త్రికూట స్థానంలో ఈ సంకలనాలు కలగనానివి ఇవి పోయి దాంట్లో కలుస్తున్నాయో
ఈ వాయువు కలిగి నీలో ప్రాణ చైతన్యం అనే దాని మాటన జరుగుతున్నటువంటిది. ఆ ఉన్న త్రికూట స్థానమును చక్రమెక్కి విశ్వంపై మమత వీడు. ఆ స్థానంలో విశ్వంపై మమత అనేది ఎక్కడ కలుగుతుంది? కలుగుతున్న త్రికూట స్థానంలో సంకల్పాలు జరుగుతున్నటువంటి స్థానం. అప్పుడు దాన్ని వీడుము, దానిపై మమత, విశ్వంపై మమత వీడితే అప్పుడు విశ్వమునకు అవకాశం ఇచ్చుతున్న దహరాకాశ స్థితి దర్శనమగును. దహరాకాశం అనేటువంటి స్థితి నీకు దర్శనమిస్తుంది. ఇక్కడేమో ఈ పంచాకాశాలు అనేటివి ఇంతకుముందు దాంట్లో వచ్చినాయి ఒకసారి. 5 రకాలైనటువంటి ఆకాశాలుగా ఉన్నవి ఇచ్చారు. ఒకటేమో చలించకుండా ఉన్నటువంటి బయలు రూపంగా ఉంది. అది ఆకాశం అనడానికి వీల్లేనటువంటి స్థితిలో ఆకాశంగా అవకాశం ఇచ్చే స్థితి లేకుండా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటిది అది. ఈ మిగిలినవన్నీ నీకు మొదట కలిగిన చలనం ఏదైతే శబ్దాకాశంగా పరిణమించి మళ్ళీ ఏర్పడినటువంటివి ఇవి. కాబట్టి ఈ విశ్వానికి అవకాశం ఇస్తున్నటువంటి ధారాకాశ స్థితి అనే దృష్టి లేకుండా పోతుంది. ఆ దర్శనం దాంట్లో నుంచి ఆ విశ్వము అని కనపడుతున్న స్థితి లేకుండా పోతుంది అక్కడికి పోయిన తర్వాత. ఆ కృష్ణబిలం దగ్గరికి పోయిన తర్వాత ఇదంతా బిందువుగా రూపొందించినటువంటి విశ్వమంతా లేనిదైపోతుంది. అక్కడ దాటుకుంటే లేనిదైపోయినటువంటి స్థితి పొందుతుంది. అది నీవను ఎరుక వీడినప్పుడే జరుగును. నేను ఏది అది వీడితే ఆ స్థితిలో నుంచి దాటుకుంటే ఏదైతే ఉన్నదో ఆ ఏది ఉన్నది అని చెప్పడానికి కూడా వీల్లేనటువంటి స్థితి. ఆ స్థితిలోకి దాటుకున్న తర్వాత నువ్వు ఆ స్థితిని పొందిన తర్వాత ఇది లేదు. ఏ స్థితిలో నువ్వు వ్యవహారం చేశావో వ్యవహార జ్ఞానంతో సహా సర్వము లేనిది. సర్వము లేకుండా తోచినటువంటి ఎరుకే. నీవని ఎరుక లేదు ఇంక. నీవనే ఎరుక లేదు. నేననే ఎరుక లేదు. విశ్వమనే ఎరుక కూడా లేదు ఇంకా. ఆ ఎరుక బయలకు క్రమం ఎరిగి ఆ అఖండ ఎరుకగా తోచినటువంటి అక్కడికి పోయి అది బయలకు క్రమం ఎరిగి ఆ బయలందు నిక్కి ఉండుము. ఆ బయలులో నిక్కి ఉండుము అనంటే ఆ బయలులో నీవంటే వ్యక్తం కాకుండా ఉండుము. నిక్కి ఉండుము అంటే ఆ బయలు తెలిసినటువంటి స్థితిలో మళ్ళీ నిక్కి ఉండకుండా ఉండడం అంటే వ్యవహారాత్మక స్థితిలోకి మళ్ళీ వ్యక్తం కావడం. అక్కడికి పోయిన తర్వాత అవ్యక్తంగా ఉండు. ఆ స్థితిలోకి పోయిన తర్వాత అంటే లేనెరుకగా తోచబడుతున్నది ఆ స్థితిలో కూడా నీకు తెలియబడుతూ ఉంటుంది. రహితమైపోయినటువంటి తాను లేను అని గురువాక్యం చేత సూచన ఎరిగి రహితమైన వానికి కూడా వాడు దేంతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? దేంతో వింటున్నాడు? దేంతో వ్యవహారం చేస్తున్నాడు? లేనెరుకలో చేస్తున్నాడు. లేనెరుకలో చేసేవాడు ఏమిటి? లేనెరుకలో అనే కలలో తోస్తున్నవాడు తాను మళ్ళీ వ్యక్తమైనటువంటి స్థితిలో ఇది ఏమీ లేదని ఈ అష్టతనువులుగా చెప్పబడిన ఎరుక ఏమీ లేదని విమర్శించుకొని తద్వారా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని భావనతో ఉండాలి అని. నిక్కి ఉండుము అంటే ఆ బయలుస్థితి అనే దాంట్లో నీకు ఈ ఎరుక మూలం లేని గుర్తెరిగే ఎరుక నీలో రాకముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో జగత్తు కూడా వ్యక్తం కాని స్థితిలో ఏ స్థితి ఉందో ఆ స్థితిలోనే ఉన్నావు ఇంకా. అది గుర్తెరిగిన తర్వాత ఆ స్థితిలో ఉంది. మళ్ళీ ఏమిటి నిక్కి ఉండమని ఎందుకన్నారంటే మళ్ళీ వ్యవహారంలోకి రాకుండా ఉండు. వ్యక్తమైతే వ్యవహారమే. అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే లేనెరుకలో ఉన్నట్టు. అష్టతనువుల ఎరుక ఏమీ లేదని ఈ 4 తనువులైనటువంటి జీవతనువులు 4 తనువులు అనేటువంటి ఈశ్వర తనువులు ఈ 4 ఆ 4 ఏమీ లేవని తద్వారా మూలం లేని గుర్తెరిగే ఎరుక ఈ వీటన్నిటికీ కారణమైనటువంటిది ఏది మూలం లేని గుర్తెరిగే ఎరుక అనేది వ్యక్తపరిచిందో దీనిలన్నిటినీ అదేమీ లేదని నిన్ను ఎంచుకోను. అదేమీ లేదనే స్థితిలోకి నిన్ను తీసుకుపోవు. ద్విగుడి అనే చరాచరములు లేవు. చరము అంటే శాశ్వతంగా ఉన్నటువంటిది. అక్షరము అక్షరం అంటే శాశ్వతంగా ఉన్నది. చరం అంటే నశించేది. ఈ రెండు కూడా ఇక్కడ దేహానికి చెప్పారు. జడ ప్రపంచానికి తీసుకున్నప్పటికీ కూడా అదే. ఒకటేమో దాన్ని కదిలిస్తున్న చైతన్యము, ఒకటేమో విశ్వంగా నీకు కనపడుతున్నటువంటి బ్రహ్మాండంగా ఉన్నటువంటి అక్షర స్వరూపంగా ఉన్నటువంటి దాంట్లో చరంగా ఉన్నటువంటిది. అంటే నశించేది ఒకటి. ఒకటేమో దానికి చైతన్యం ఇచ్చేది.
ఆ చైతన్యం ఇస్తున్నదేమో అక్షరంగా ఉంటే, నశించే గుణంతో ఉన్నదేమో క్షరంగా ఉంది. అట్లాగే ఈడ దేహంగా ఉన్నటువంటిదేమో కొంతకాలం ఉపాధి తగిలించుకొని పోతూ ఉంటే, దాంట్లో ఉన్నదేమో అనేక ఉపాధులు పొందడానికి కారణమైన అక్షరంగా ఉంది. కాబట్టి అక్షరము, క్షరము రెండూ లేనటువంటి ఆ రెండూ దిగుటే లేదు. క్షరము, అక్షరము రెండూ లేనటువంటి దృష్టి ఏందంటే సమదృష్టి. రెండిటికి సమానమైనటువంటి దృష్టి. కాబట్టి జగత్తుగా భావిస్తున్నటువంటి నశించేటువంటి జడంగా ఉన్నటువంటి సర్వవస్తు ప్రపంచము, దానికి చైతన్యం కలిగిస్తున్నటువంటి అఖండ ఎరుక లేనిదే. జీవుడుగా భావిస్తున్నటువంటి శరీరము, దాంట్లో ఉన్నటువంటి అక్షరుడుగా ఉన్నటువంటి దేహి. ఇవి నిజానికి లేనివేనని, ఈ శరీరం ఏమీ లేనిదని, ఈ దిపుటి కూడా లేనిదేనని కలిగినటువంటి దృష్టే సమదృష్టి. అట్టి సమదృష్టిలో బయలును సరిగా గురిగా చేసుకొని, అట్టి సమదృష్టి స్థితిలోకి పోయిన తర్వాత బయలును గురిగా చేసుకొని దాటిపొమ్ము. బయలును గురిగా చేసుకొని దాటిపొమ్ము అంటే ఏ ఎరుక చేత చరాక్షరములు లేనివి, అట్లాగే భౌతికంగా స్థూలంగా కనపడుతున్నది, సూక్ష్మంగా ఉన్నటువంటి దాన్ని నడిపిస్తున్న చైతన్యము, ఆ రెండు కూడా లేనివేనని సమదృష్టి కలిగిన తర్వాత ఆ దృష్టి కూడా రహితమైపోవాలి. ఇంకా ఆ దృష్టి రహితమైపోయినటువంటి సమదృష్టి అనే దృష్టి కూడా లేదు. ఇంకా దృష్టి రహితమైనటువంటి స్థితిలోకి బయలును గురిగా చేసుకొని దాటిపోమ్ము. ఆ విధంగా దాటుటే సంకల్ప శూన్యం. ఆ విధంగా దాటమే ఆ విధమైనటువంటి దాటిన స్థితిలో ఉండాలి. వ్యవహారం లేకి తాదాత్మ్యం చెందే స్థితి లేకుండా ఏ స్థితిలో గాఢ నిద్రావస్థలో ఉన్నావో ఏ సంకల్పములు లేవు. సాత్యత్వ స్థితిలో ఉన్నప్పటికీ మళ్ళీ నువ్వు గుర్తెరిగిన తర్వాత నీలో గుర్తు కలిగి దాంట్లోకి వ్యవహారం చేస్తున్నావు కాబట్టి, వ్యవహారం చేయకుండా అందుకనే మిగిలినప్పుడల్లా అవసరం లేదు. ఎప్పుడైతే మేల్కొని ఉన్నావో నిద్ర వచ్చు వరకు, నీవు చచ్చు వరకు ఈ రెండు కదలికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కదలికలు జరిగే వాటినంతటి గుర్తులో పెట్టుకొని సంకల్ప శూన్యంగా, సంకల్పం లేని విధంగా, సంకల్పరహితంగా ఉండే స్థితిలోకి పో. నీవు స్వప్రకాశ బ్రహ్మముగా యమించి యున్నటయు ఆవరణమందు ఈశ్వర నియమములు పాటించుటయు ఇట్లు వ్యవహరించుట అనేటువంటి యోగ వృత్తులందు చేరకము. మళ్ళా ఏం చెప్తారంటే స్వప్రకాశ బ్రహ్మముగా యమించి యున్నటయు అంటే భ్రమించి అనుకుంటా, ఇది తప్పు పడింది వచ్చాడ. నీవు స్వప్రకాశ బ్రహ్మముగా భ్రమించి యున్నటయు ఆవరణమందు ఈశ్వర నియమములు పాటించుటయు ఇట్లు వ్యవహరించుట అనేది యోగ వృత్తులందు చేరకము. దీంట్లోకి మళ్ళీ చేరకము. నేను స్వప్రకాశ బ్రహ్మముగా ఉన్నటువంటి వ్యష్టి ఆత్మస్థితిలో కానీ ఆవరణమందు ఉన్నటువంటి ఈశ్వర నియమములుగా పాటించుతున్నటువంటి ఏది ఈశ్వరత్వంగా ఉన్నదో సమిష్టి ఎరుకగా అఖండ ఎరుకగా ఉన్నటువంటిది, దాంట్లో అది అట్లా వ్యవహరించేటువంటి యోగ వృత్తుల్లో మళ్ళీ చేరకు. మళ్ళీ చేరితే మళ్ళీ ఆ ఈశ్వర భావం అనే అఖండ ఎరుకతో అట్లాగే ఉన్నట్టే సంకల్ప శూన్యత్వమును కొనసాగించుచు పూర్ణత్వంపై గురిపెట్టుము. ఆ స్థితిలో ఇక్కడ యమించి అనే చోట నియమించి స్వప్రకాశ బ్రహ్మముగా నియమించి ఉండుటయు అనేది కాదు. నియమించి అంటే నియమించేది లేదు, తానే భ్రమించి ఉండుటయు ఆవరణమందు ఈశ్వర నియమములు పాటించుటయు. మరి నియమించి కాదు, భ్రమించే అని నేను అనుకుంటాను. స్వప్రకాశ బ్రహ్మముగా భ్రమించి ఉన్నటయు ఆవరణమందు ఈశ్వర నియమములు పాటించుటయు ఇట్లు వ్యవహరించుట అనేది యోగ వృత్తులందు చేరకము ఉంటుంది. అది భ్రమించనేది యాబడిందేమో. నియమించి అంటే ఎవరు నియమిస్తున్నారు? నీవు స్వప్రకాశ బ్రహ్మముగా నియమించి ఉండటయో కాదు, భావించి ఉండటన్నా ఉండాలి, లేదంటే భ్రమించి ఉండటన్నా ఉండాలి. అక్కడ అర్థం కరెక్ట్ సరిపోవాలంటే విరమించి అయితే సరిపోతుంది చూడు. విరమించి స్వప్రకాశ బ్రహ్మంగా విరమించి అంటే మళ్ళీ ఆవరణ ముందు ఈశ్వర నియమములు పాటించుటయో. ఏ ఆవరణంలో సమిష్టి ఆవరణంలో ఈశ్వర నియమాలు పాటించినట్లుగా వ్యవహరిస్తావు కదా, అది కూడా లేకుండా ఉండాలంటున్నాడు కదా.
స్వప్రకాశ బ్రహ్మముగా వ్యవహరించేదంతా నేననేటువంటిదే కదా. నేననేది స్వప్రకాశ బ్రహ్మగా వ్యవహరిస్తుంది. అది లేకుండా ఉంటే, ఆ భ్రమ లేకుండా ఉంటే మిగిలేది ఏంది అంటే ఆవరణం అనేటువంటి ఈశ్వర అఖండ ఎరుకే. అది కూడా పాటించినట్టు వ్యవహరించుట అనేది యోగ వృత్తులను చేరద్దు. మళ్ళీ దాంట్లో కూడా వ్యష్టి సమిష్టిలు 2 రహితమైనటువంటి స్థితిలో ఉండు అని చెప్తున్నాడు. సంకల్ప శూన్యత్వమును కొనసాగించుతూ పూర్ణత్వంపై గురిపెట్టుము. సంకల్ప స్థితి అనేదే లేకుండా పూర్ణత్వంగా ఉన్నది ఏది, దానిపై గురిపెట్టమంటే దాంట్లో సంకల్ప వికల్పం లేనటువంటి బయలుగా ఉన్నటువంటి స్థితిపై గురిపెట్టు. నిస్సంకల్పమందు నీవు గుణమాలిన్యము లేక తిరిగి పెరిగే కళలు లేక నిస్సంకల్ప స్థితిలో ఉన్నామనుకో, నిస్సంకల్ప స్థితిలో ఉన్నప్పటికీ ఏది నిస్సంకల్పంగా ఉన్నదే సంకల్పము. నిస్సంకల్పం అనేది కూడా ద్వంద్వములే కాబట్టి దానికి మళ్ళీ సంకల్పం కలిగే అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే నిస్సంకల్పంగా ఉన్నటువంటి స్థితిలో గుణమాలిన్యాన్ని తగిలించుకోవద్దు. గుణమాలిన్యం కలిగితే గుణాలతో కూడినటువంటి మళ్ళా తరిగి పెరిగే కళలు లేక, తరిగేది పెరిగేది కళలు అనేటివి ఎక్కడ జరుగుతున్నాయంటే వ్యవహారంలో జరుగుతున్నటువంటి ఎరుకలోనే జరుగుతూ ఉన్నాయి. ఆ సహజ నిర్వికల్పం అనేది ఇచ్చేస్తుంది ముందు. ఎరుక ఏ ఎరుకలో అయితే ఈ 16 కళలుగా చెప్పినటువంటివన్నీ తోస్తూ ఉన్నాయో, తోస్తున్న దాంట్లోనే గుణమాలిన్యం చేత వ్యవహారం అనేది జరుగుతుంది. నిస్సంకల్ప స్థితిలో కూడా మళ్ళీ నువ్వు సంకల్పించి వాటితో తయారితం చెందే అవకాశం ఉంది కాబట్టి ఆ నిస్సంకల్ప స్థితిలో కూడా నీవు గుణమాలిన్యం లేక, తరిగి పెరిగే కళలు లేక, ఈ కళలు అనేటువంటి ఈ 16 కళలుగా జరగబడుతున్నాడు తరిగి పెరిగే కళలు అనంటే ఈ తగ్గుతూ ఉన్నటువంటివి మళ్ళీ నీలో పెరుగుతూ ఉన్నటువంటివి వ్యవహారం అంతా కూడా కళలు. ఏ కళలు అయితే తోచబడుతున్నాయో వ్యవహారం చెందేటువంటివి అన్నీ. అవి లేకుండా సహజ నిర్వికల్పం అంటే నిశ్చేష్టతను అనేది. సహజ నిర్వికల్పం అంటే సహజంగానే జాగ్రత్త వ్యవస్థలో ఉన్నప్పటికీ దాంట్లోనే మిగిలినవన్నీ తోచబడుతున్నప్పటికీ దాంట్లోనే ఈ కళలు వ్యాప్తి చెందే అవకాశంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిర్వికల్పం అనేటువంటి నిశ్చేష్టతలో ఉంటావు. చేష్టలు ఉడిగినటువంటి స్థితిలో ఉంటావు. మళ్ళీ దాంట్లో గుణమాలిన్యం చేత సంకల్పించి కళలు ఏర్పడే స్థితి ఉండదు. నిశ్చేష్టతగా ఉన్నావు. ఇంకా చేష్టలు ఉడిగినటువంటి స్థితిలో ఉన్నావు. అట్టి స్థితి కలిగిన నీలో నిండైన ఆపోజ్యోతిని కానీ బ్రహ్మాండాహం పైనను పిండాండాహముల పైనను ఈ 2 అహములు ఆ దాంట్లో చెప్పినట్టు. బ్రహ్మాండమనే అహమేమో ఈశ్వరుడు, పిండాండమనే అహమేమో నేను అని నాలో కలిగినటువంటి నేననేది. ఈ 2 అహముల పైనను మమత వీడిపోయేటట్లు అనచుము. ఈ 2 అహములుగా తోస్తున్నటువంటి మమతను వీడిపోయేటట్టుగా చేయాలి. అప్పుడేం నేను నాకు అవకాశం ఇచ్చిన బ్రహ్మాండము 2 లేనివే, ఆ 2 ఒక కళే. ఆ 2 కళలో తోచినటువంటి లేకనే మాయ చేత తోచినటువంటి కళలో జరుగుతున్న వ్యవహారాలని నీ వ్యవహారమునకు అవకాశం ఇచ్చినట్టు దహరాకాశం అనేది బయలందు చేరి బ్రహ్మమనడి ఎరుక వీడుము. ఈ వ్యవహారానికి అవకాశం ఇచ్చినటువంటి దహరాకాశం అనేది బయలందు చేరి, వ్యవహారానికి అవకాశం ఇచ్చినటువంటి బయలు ఏదంటే ఏది సృష్టికి కారణమైనటువంటి బయలు కాదు. సృష్టికి కారణమైన బయలులోనేమో తన్మాత్రలతో కూడిన ఆకాశంగా ఉన్నటువంటి దాంట్లో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం అది వీడితే ఏమవుతుంది? ఆ వీడాలి అంటే బ్రహ్మమనడి ఎరుక వీడుము. బ్రహ్మము సృష్టి అనేది ఉన్నటువంటిదే, అది సమిష్టి ఎరుగ్గా ఉన్నటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం. అది వీడితే ఆ ఎరుక వీడి ఉన్నటువంటి స్థితిలో నీ వ్యవహారానికి అవకాశం ఇచ్చినటువంటిది లేదు. ఇంకా వ్యవహార రహితమైనటువంటి బయలు స్థితిలో ఉంటావు. వ్యవహారం లేదు అక్కడ. వ్యవహారం కిందికి దిగి వస్తే అంతా వ్యవహారమే. వ్యవహారానికి కారణమైంది ఏంటంటే ఆ కారణమైన దహరాకాశం అనేటువంటి బయలులో పోయిన తర్వాత ఏ ఎరుక అయితే బ్రహ్మం అనే దానితో సృష్టికి కారణ వస్తువుగా తోచిందో దాన్ని వీడి ఉండడం.
అనువుగా పరిపూర్ణ పనుపడి ఉన్నప్పుడే యోగ భాగ్యాధిక సంజనిత ప్రవృత్తుల డంగును తన కన్యము తోచబోదు తన్మాయమందు నిత్యానంద మన్మాయమందు కన్మరుగులో నీవు కరదీప సంజ్ఞ చేయున్మానిలో చేరి ఊహించి దాటుము మన్మయ బ్రహ్మంబు నెంచెడి శాశ్వతాంశపు బయలు చేరగా జన్మ దుఃఖ నివారణంబగు జలధి కైవడి పూర్ణమవిరత తన్మయమందు నిత్యానంద మన్మయమందు. జై గురు. అవసరమైనట్టి పరిపూర్ణ భావంలో చేరి అక్కడ నిరంతర భావనకు అలవాటు పడినప్పుడే నీకున్న పిండ బ్రహ్మాండంలా తోడి తాదాత్మత యగును. సూత్రాత్మక వ్యవహారం జరుపుతున్నట్టు నీ కర్తృత్వమును మరియు వాటి చేత జనించు ఈశ్వరీయ జ్ఞాన స్మృతులను అనుగును. కాబట్టి ఏ అవసరమైనటువంటి ఆ పరిపూర్ణ భావంలో చేరడము అనంటే ఈ ఒత్తబట్ట బయలులో ఏమీ లేదు అనేటువంటి భావన చెందడమే. ఆ ఒత్తబట్ట బయలులో ఈ నాతో సహా నేను భావించినటువంటి జగత్తుతో సహా బ్రహ్మాండం అనేది ఈ రెండు లేనటువంటి స్థితే. పిండ బ్రహ్మాండములతోటి తాదాత్వం లేని స్థితి. పిండ బ్రహ్మాండములుగా తాదాత్వం ఉండే స్థితి అంటే నేనని భావిస్తున్న స్థితి, నాతో పాటు ఉన్నటువంటి జగత్తు, దానికి కారణమైన ఈశ్వరత్వం అనేటువంటి అఖండ ఎరుక. ఈ రెండిటితో తాదాత్వం లేనప్పుడు లేకుండా ఉంటే ఏమి కావాలి? పరిపూర్ణ భావనలో చేరి అక్కడ నిరంతర భావన కంటే బయలు తప్ప మరేమీ లేదు. బయలులో ఈ రెండూ లేవు. బయలుగా ఉన్నటువంటి నిష్కలగా ఉన్నటువంటి ఏ కల్పితము దేన్ని ఊహించని ఊహలు కూడా లేవు. ఊహించే ఊహ కూడా లేదు. లేనటువంటి పరిపూర్ణ భావనలో చేరి అక్కడ నిరంతరము ఆ భావనకు అలవాటు పడు. ఆ భావనకు అలవాటు పడి ఈ పిండ బ్రహ్మాండములు అనేటువంటి దీనిలతో తాదాత్మ్యం చెందేదంతా కూడా ఆ తాదాత్మ్యం చెందడానికి ఏది సూత్రాత్మక వ్యవహారం జరుగుతుందో నీ లోపలే ఉండి నిన్ను కర్తగా మారుస్తుందో, నేననే భావన చెంది కర్తగా మారుస్తున్నటువంటి కర్తృత్వాన్ని వదిలేసి మరియు వాటి చేత జనించేటువంటి ఈశ్వరీయ జ్ఞాన స్మృతులను కూడా వదిలేయి. నేనని నేనుగా తోస్తున్నటువంటి సూత్రాత్మక ఏది ఉందో అది వదిలితే అదే పిండ బ్రహ్మాండముల సృష్టికి కారణమైనటువంటి దానిగా ఉంది. కాబట్టి నేననే కర్తృత్వం వదిలితే నేననే కర్తృత్వము మరియు వాటి చేత జనించుతున్నటువంటి ఈశ్వరీయ స్మృతులు అంటే నేను అఖండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మమును, నేనుగా జీవుడుగా ఉన్నటువంటి నామరూపాత్మక శరీరాన్ని కాకపోయినప్పటికీ ఏది నాలో కలుగుతోందో, ఈ ఊహ ఏదైతే వస్తుందో, ఏ ఎరుక చేతైతే తెలియబడుతోందో అది అఖండ ఎరుకగా ఉన్నటువంటి స్థితి కూడా. అఖండ ఎరుకగా స్మృతులు ఉన్నాయే, ఏ గుర్తులన్నీ ఈ రెండు దానిలో ఉండే స్మృతులన్నీ లేనటువంటి స్థితి కావాలి. పిండ బ్రహ్మాండంలో ఉన్నటువంటి స్మృతులు అనగాలి. అవన్నీ అణిగిన పెదప, అవన్నీ తోచకుండా ఉండేటువంటి స్థితిలోను అంటే ఉన్నది బయలు తప్ప మరేమీ లేనటువంటి స్థితిలో నేను బయలు స్వరూపంగా ఉన్నటువంటి దానిలోకి వ్యవహార స్థితిలో నుంచి సంకల్పాలు పుడుతున్నటువంటి స్థితిలో నుంచి దాటుకున్న తర్వాత పరిపూర్ణ భావమే నిరంతరము ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. మళ్ళీ నీ కర్తృత్వం కానీ వాటిచే పుడుతున్నటువంటి సమిష్టి ఎరుక కానీ ఈశ్వరీయ స్మృతులు కానీ రావడానికి కారణమైన దాంట్లో దిగి రాకూడదు. అవన్నీ అణిగిన పెదప తనకంటే అన్యము తోచనే తోచదు. అవన్నీ అణిగిన తర్వాత తనకంటే అన్యము తోచనే తోచదు. తానుంటేనే సర్వము తోస్తున్నాయి. తాను కర్తగా భావిస్తేనే సర్వకార్యములకు కారణ రూపం ధరించేది ఉంది. కాబట్టి తాను రహితమైనటువంటి స్థితిలో అంటే నేను లేనంటే ఇప్పుడు మాట్లాడుతున్నది లేనెరుకలో కలుగుతున్నటువంటి కళలో మాట్లాడుతున్న కళపురుషుడుగా ఉన్నది.
మాట్లాడుతూ ఉంది, వ్యవహరిస్తూ ఉంది. నిజానికి లేనే లేదు. నీకు నీవై కర్తృత్వ భోక్తృత్వ రహితమై నీకు నీవే ఆ భావన కర్తృత్వము భోక్తృత్వం అనేటువంటి భావనను వీడితే కర్తగా ఉండనటువంటి స్థితి, నీకంటే అన్యం ఉన్నదనేది లేనట్టి భావనతో తన్మయత చెందుము. నీకంటే అన్యం ఉన్నదన్నంత కాలము నేనున్నట్టే నీలో. నేనున్నంత కాలము వేరుగా ఉన్నటువంటి అన్యంగా ఉన్నటువంటి భావన తోస్తూ ఉంటుంది. వీరు వారు అనేది దానితో సహా అన్ని వస్తువులుగా ఉన్నటువంటి ప్రకృతి అంతా. కాబట్టి తన్మయత చెందుము. నీవు లేనట్టి భావంతో తన్మయత్వం చెందు. నిర్విషయ స్థితిలో నిత్యానందమైన మనస్సును పొంది. నిర్విషయ స్థితిలో అంటే ఏవి నీవైతే అంతకుముందు శరీరంగా భావించి అనుభవించినటువంటి విషయాలతో కూడినటువంటి దాంతో తాదాత్మ్యం చెందకుండా నీలో ఏవైతే భావన చెందుతున్నావో ఆ అంతకుముందు అనుభూతి కలిగినదో దాంతో అనుభవించినటువంటి విషయాల చేత ఆ అనుభూతే లేకుండా పో. నిర్విషయ స్థితిలో ఉండు. విషయములు అనేటివే లేవు. విషయములు కలిగిండేటు ఆ ఎరుకలో కలిగినటువంటివన్నీ కలలో జరిగినటువంటి కలయిక, కలలో జరిగినటువంటి వ్యవహారమే గా భావించి ఆ అనుభూతి బాగుండేను. అప్పుడు దాన్ని నాకు గుర్తొచ్చి మళ్ళీ అది కావాలి నాకు అనేది కోరిక ఏదైతే జనిస్తుందో ఆ జనించిండేది ఏమిటికి? విషయంతో తాదాత్మ్యం చెందడం వల్ల. దాంతో కనుక తాదాత్మ్యం చెందకుండా ఉంటే నిర్విషయ స్థితిలో అంటే విషయాలుగా జరిగి అనుభూతులుగా ఉన్నవన్నీ కలలో జరిగినవే. కాబట్టి నిత్యానందమైన నిర్విషయ స్థితిలో నిత్యానందమైన మనసును పొంది విషయాలు లేనటువంటి స్థితిలో మనసును నిర్మలం చేసుకొని నిర్విషయ స్థితిలో ఉంటే నిత్యానందం. దానికి ద్వంద్వములు లేకుండా ఉంటాయి. నిత్యానందము అంటే ఆనంద స్థితిని అనుభవిస్తున్నాను నేను, ఈ విధంగా ఉంది నాకు అని తెలియబడేది కూడా ఉన్నా కూడా తెలియబడేది కూడా ఎరుకే. నిత్యానందమయం ఏమిటి అంటే ఈ ద్వంద్వములు రెండూ తోచకుండా ఉండుట. రెండు తోచకూడదు, ఉండేది లేనిది అనేది కూడా. అట్లా నిత్యానందమైన స్థితిలో మనసును పొంది కనుమరుగులో అనగా నీ యొక్క అంతర్దృష్టిలో వెంట్రుకవాసి ఎరుక నీకు స్ఫూర్తిగా సంప్రాప్తించగా ఆ సౌజ్ఞతో ఉన్మనిలో చేరు. ఇంకా వెంట్రుకవాసిలో ఉన్నటువంటి ఎరుక లోపల అంతర్దృష్టి లోపల వెంట్రుకవాసి అంత ఉన్నప్పుడు కూడా ఆ స్థితిలో నుంచి కూడా దాటుకునే స్థితిలో నీకు సంప్రాప్తించినటువంటి దేనితో బయలు స్థితి ఇలా ఉండొచ్చు, నేను నాతో ఉన్నటువంటి ప్రపంచం లేనప్పుడు, సకల సృష్టి లేనప్పుడు కేవల బయలుగా ఉన్నటువంటి దానిని ఊహచేత గుర్తెరిగే, ఏదైతే ఊహచేత గుర్తెరిగావో ఆ ఊహచేత గుర్తెరుగుతున్నదే ఆ ఎంట్రుకవాసిగా ఉన్నటువంటి ఎరుక. గుర్తెరిగిన తర్వాత అది కూడా లేకుండా పోతే ఆ సౌజ్ఞలో ఉన్మనిలో చేరు. ఆ సౌజ్ఞలోనే ఏదైతే సర్వరహితమైనటువంటిది ఏది లేనటువంటి బయలుస్థితి ఉందో అందులో చేరుగా అనగా నీ చైతన్యమును అధిగమించము. ఏ చైతన్యం చేత భావన చెందుతున్నావో దాన్ని అధిగమించము. అంటే నీ ఎరుక లేకనే గురుస్ఫూర్తితో దాటగలవు. నీ ఎరుక నేననే ఎరుక లేకుండా ఆ గురుస్ఫూర్తితో నువ్వు దాటిపోతావు. గురువుగారి సూచనతో ఆ గురుస్ఫూర్తితో నేననే ఎరుక లేకుండా దాటగలవు. ఆ విధముగా తన్మయమైనటువంటి బ్రహ్మమును విడిచి శాశ్వతమైన బయలు చేరదు. ఏ విధంగా అంతకుముందు తన్మయమైన బ్రహ్మము సమిష్టిగాను వ్యష్టిగాను భావన చెందినటువంటి అష్టధనువులతో కూడుకున్నది, అది లేకుండా అయిపోయిన తర్వాత తన్మయం చెందినటువంటి బ్రహ్మం కూడా లేదు. నేనే ఆ అఖండ ఎరుగ్గా ఉన్న బ్రహ్మముని తన్మయం చెందినటువంటిది కూడా లేకుండా విడిచి శాశ్వతమైన బయలు అంటే ఏ కాలమందునూ దానిలో మళ్ళీ సంకల్పాలు మళ్ళీ వ్యక్తం కావడానికి కారణమైనవి పుట్టవు. పుట్టనటువంటి స్థితిలో బయలుచేరెదవు. అప్పుడు మాత్రమే జన్మ దుఃఖం నిజంగా నివారణము. జన్మ దుఃఖం అంటే మళ్ళీ అన్యంగా ఉన్నటువంటిది ఏది తోచినా మళ్ళీ నేను అనేది మరణము అనే భావన కలుగుతుంది. నేను ఏ కాలమందునూ పుట్టనే లేదనే భావన ఉంటే పుట్టనే లేని వానికి మరణం కలిగేదే లేదు. మరణం కలుగుతుందనే భావన కూడా లేనటువంటి దీంట్లో ఉండమంటే నేను పుట్టనే లేదనే భావనలో నువ్వు ఉంటే మరణం చెందుతారనే భావన కూడా లేదు. ఆ విధంగా తన్మయమైనప్పుడు మాత్రమే
జన్మ దుఃఖము నిజంగా నివారణమును. జన్మించినాననే దుఃఖము, మరణిస్తాననే దుఃఖం కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నాననే దుఃఖం కానీ లేదు. ఉన్నదంతా జరుగుతున్నది కళలోనే. స్వామి, నేను ఒక గీత చెప్తా, ఒక గీత నాకు శాంతి చేత. చెప్పు, రికార్డింగ్ అయితే అంటుంది కాబట్టి. అట్లా అందుకే ఈ శరీరము లేని గుర్తు ఇది సాంప్రదాయము అందురు, మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు, పుట్టని సావనిది తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. దీనినే సాంప్రదాయము అని, గురువు లేని మూలము లేని గుర్తెరిగే శరీరమే ఏమీ లేదు అని పెద్దలు చెప్పుతున్నారు. సరే, అదే ఇప్పుడు చెప్తాండి అది. ఈ విధముగా తన్మయమైనటువంటి బ్రహ్మమును విడిచి శాశ్వతమైనటువంటి బయలు చేయదు. ఏమని తన్మయమయ్యావు అంటే, నేనున్నానని, బ్రహ్మం ఉన్నదనేటువంటి తన్మయమైనటువంటి దాంతో తన్మయమైంది లేకుండా పోతే, కాబట్టి ఇదంతా జరుగుతున్నది కళలో జరుగుతున్న వ్యవహారంగా భావిస్తే, నేను పుట్టి వ్యవహరించి ఇవన్నీ చేసినాననే జన్మ దుఃఖం నిజంగా నివారణ అవుతుంది. దాని కొరకు ఏ విధంగా ఉండాలి? నిస్తరంగ సముద్రం వంటి పూర్ణమును నిరంతరం భావించుచు. నిస్తరంగ సముద్రం అంటే తరంగములే లేనటువంటి సముద్రంలాగా ఉండు. తరంగములు అనేవి దేని వల్ల కలుగుతున్నాయంటే చలనాల వల్ల కలుగుతూ ఉన్నాయి. చలనం కలగకుండా ఉంటే ఇంక తరంగం లేదు. చలనం లేకుండా ఉన్నటువంటి బావిలో, ఊర్లో ఉండే బావిలోనో ఇంకో దాంట్లోనో నిశ్చలంగా ఉంటాయి నీళ్ళు. ఎందుకంటే అక్కడికి చలనాలు కలిగించే గాలి లోపల వైపు ఉంటాయి కాబట్టి అవి తగలవు. బాహ్యంగా ఉన్నటువంటి సముద్రంగా ఉన్నటువంటి దానికి నిరంతరము చలనాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ చలనాలు కలిగే సముద్రము అనేక కెరటాల అలల్లాగా చలనం చెందుతూనే ఉంటుంది. చలనాలు అణిగిపోతే అప్పుడు తరంగాలు లేనటువంటి సముద్రంలాగా అయిపోతుంది. తరంగాలు ఏమీ ఉండవు. అట్లా పూర్ణ స్థితిలో తరంగములు లేనటువంటి స్థితిలో భావన చెందుతూ ఉంటుంది. దాంట్లోనే తన్మయం చెందము. దాంట్లోనే సంకల్ప శూన్యమై, సంకల్పం శూన్యమైతే ఏముంది? సంకల్పం శూన్యమైతే నిత్యానందమనడి మన్మయమందు. నిత్యానందం అనేటువంటి మనస్సు ఎక్కడుంది అంటే, నిత్యానందంగా ఉన్నది ఎక్కడుంటుంది? ఏ ద్వంద్వములు తోచినటువంటి గాఢ నిద్రా స్థితిలో ఏ ద్వంద్వము లేనటువంటి స్థితి ఏ విధంగా ఉందో ఆ స్థితి, అది నిత్యానందంగా ఉన్నటువంటి స్థితి జాగ్రత్తలో కూడా అదే స్థితిలో ఉండుము. ద్వంద్వములు తోచనటువంటి స్థితిలో నిత్యము అందంగా ఆనందంగా ఉండేటువంటి స్థితిలో, సుఖదుఖ రహితమైనటువంటి స్థితిలో ఉండముగా. దాంట్లోనే తన్మయం చెందు. దాంట్లో నుంచి బాహ్యంగా వచ్చే దాంట్లో తన్మయం చెందకుండా అని అక్కడికి ముగించినాం. సమయం కూడా సరిపోయింది. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య నిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపోయే శత్రు సంహారణాయ వత్తి లేని దీపము నీకిస్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత
రికార్డింగ్ ఆఫ్ జై చేసి జై. అదే ఇంకా ఆఫ్ చేసే లోపల ఎవరు ఆన్ చేశారు, ఇంకా అన్ని మాట్లాడచ్చు. జై గురు జై 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 గురు, గురు జై స్వామి. గురు. అందరికి జై జై గురు. గురు. జై గురుదేవ. జై గురు, జై గురు. ఆ? కన్నడంలోనో తమిళంలోనో వార్తలు వినపడతా ఉన్నాయి. ఎవరు మరి? జై గురు స్వామి. జై గురుమ్మా, జై గురు. అందరికి నమస్తే స్వామి. జై గురు స్వామి. నమస్తేనమ్మా, నమస్తే. జై గురు స్వామి. జై గురు. జై గురు నాన్న స్వాములందరికీ. జై గురమ్మ. జై గురు స్వామి. అమరా నారాయణ జై గురు. చెప్పేటప్పుడు ఇట్లాంటి వింటున్నాయి అలా. అదే బుక్ పెట్టుకున్నాడు, అంత బుక్ లో వాక్యం చదివాడు. అది ఒకనాడు రాత్రి వేళ ఇద్దాం ఏదో ఒకటి బుక్ పెట్టుకోమని చదవని అలవాటు అవుతుంది. విడిగా చదవలేట, కూడబలుకోవాలి బిరిబిరి. సరే సరే, జై గురు. అందరికి జై గురు. ఇష్టం ఉంది కదా, నలుగురిలో చదవాలని ఇష్టం ఉంది. జై గురు స్వామి. ఆ ఇష్టం లోపల వైఖరి అంతా బయటికి పడింది. సులభంగా ఉండేది ఇల్ల, సులభంగా ఉండేది, సులభంగా ఉండేది, కేవలం వచనంగా ఉండేది ఇల్ల. జై గురు, జై గురు. నమస్కారం గురుదేవ. నమస్తే అమ్మా, ద్వాదశ నమస్కారం. జై గురు స్వామి. జై గురమ్మ, జై గురు.